కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుంటే తనకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం సగం పూర్తి అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో మోచేతికి బెల్లం పెట్టి అనేక రకాలైనటువంటి ఆశలు కల్పించి కాంగ్రెస్ అంటేనే మీ కోరికలు తీర్చేటువంటి పార్టీ అని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు 2.5 సంవత్సరాలుగా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ఏ రోజు కూడా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ నిరసన దీక్ష తర్వాతనైనా కళ్ళు తెరవాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నింటినీ వెంటనే వారికి అందించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాదు కూడదు మొండికేస్తాం, ఇట్లానే చేస్తాం, పోయినైనా కూడా గిట్లనే చేసిండు, నేను కూడా గిట్లే చేసి టైం పాస్ చేసుకుంటూ పోతా అనే ఆలోచన ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. దీంట్లో ప్రభుత్వ టీచర్లు కూడా చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక ఎంప్లాయీస్ కిందనే తీసుకోకూరి మా టీచర్ మిత్రులు కూడా చాలా మంది ఉంటారు. ఉపాధ్యాయులు పాఠం చెప్పి సమాజానికి ఉపయోగపడే పౌరుల్ని తయారు చేయడంలో ఎంత గొప్పగా పనిచేస్తారో వారికి కష్టం వచ్చిన రోజు వాళ్ళ అవసరాలు తీర్చక వాళ్ళని ఇబ్బంది పెడితే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించేందుకు కూడా ఊరు తిరిగి అంతే గొప్పగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకుంటే వారి ఆరోగ్యానికి మంచిది. చిన్నప్పుడు మాకు తెలుగు సార్ ఒక ఎమ్మెల్యే గురించి చెప్పేటోడు కథ. ఆ ఎమ్మెల్యే సార్ పొద్దుగల 11 దాకా లేవడని, రాత్రి ఎవరిని కలవడని, టీచర్లు 10కి స్కూల్ పోయే కంటే ముందు అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసి కష్టాలు చెప్పుకుందామని పోతే కలవకపోయేటోడని ఇట్లా రకరకాలైనటువంటి కారణాల గురించి ఒక ఎమ్మెల్యే గారి గురించి చెప్పేటోడు. ఒకసారి ఒక టీచర్ 9:30కి స్కూల్ కు బస్ ఎక్కే కంటే ముందు 8 గంటలకు పోయి సిద్దిపేటలో ఎమ్మెల్యే గారిని కలుద్దామని కూర్చుంటే 9:30 అయింది, 10:30 అయింది, సార్ కిందికి వస్తలేడు, కలుస్తలేడు. కూర్చొని పాపం 9:30 బస్ మిస్ అయ్యి 10:30కు బస్ ఎక్కి పల్లెటూరుకి చదువు చెప్పేందుకు పోయింది. సారు బస్సు దిగంగానే కనబడ్డ ఆయన అడిగిండు, సార్ ఏంది గంట లేట్ అయినామని మొదట ఆయన అడగంగానే టీచర్ చెప్పిన సమాధానం ఏందంటే, అరే నేను మన ఎమ్మెల్యే సభ చాలా మంచోడు అనుకుని పోయినా, పొద్దునే పోయి పాఠశాలకు సంబంధించి 2 సమస్యలు చెబుదామని పోయినా ఏం తాగిండో ఏం అలవాడదో పొద్దున 10:30 అయితే కూడా కిందికి రాలేదురా భయ్ అని చెప్పిండు. ఈడ మొదలు పెట్టిన సారు, బస్టాండ్ కాడ మొదలు పెట్టిన సారు కనబడ్డోని కల్లా సంజాయిషి చెప్పుకుంటున్నాడు పాపం. ఎందుకు లేట్ వచ్చినావని వాళ్ళు అడిగే కంటే ముందే సారు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. రోజు టైంకి వచ్చే సారు ఒక రోజు గంట ఆలస్యం అయితే ఒక రకంగా గిల్టీగా ఫీల్ అయ్యి స్కూల్ కి చేరేదాకా ప్రతి ఒక్కరికి అదే మాట చెప్పిండంట. అట్లా ఆ రోజు ఆయన బస్సు దిగి పాఠశాల అయిపోయేసరికి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఒక 150 మంది తల్లిదండ్రులకి ఇదే మాట చెప్పిండు. ఏమని, నేను పొద్దుగాల 8కి పోయినా 10:30 దాకా ఎమ్మెల్యే సాబ్ కిందికి దిగలేదు, ఆయన ఏం చేస్తాడో ఎవరిని కలుతాడో తెలియదు, నాలాంటి పంతులు చదువుకున్న పంతులే కష్టం చెప్పుకుందామని పోతే కలుస్తలేడు అంటే వీడు ఎంత దుర్మార్గుడు అని అడగకుండా ఇక అదే క్యాసెట్ ని ఓ 4 రోజులు చెప్పిండంట. 4 రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు ఆ ఊరికి ఏదో కార్యక్రమానికి పోయిండు. పోతే అందరు చెవులు కోరుకుంటున్నారంట. ఎమ్మెల్యే గారితో చెప్పే సాహసం ఎవరు చేయలేక చెవులు కోరుకుంటున్నారు. అందరూ ఆ టీచర్ గురించి, ఆ టీచర్ మంచోడు, మంచిగా టైంకి వచ్చేటోడు, ఒక్కరోజు 1 గంట లేట్ అయితే పాపం సారు ఒక 200 మందికి సంజాయిషి చెప్పుకున్నాడు, ఆయనకు తన డ్యూటీ పట్ల నిబద్ధత అని చెప్పి ఎట్లా చేసి ఎమ్మెల్యే సభకి మాట తెలవాలని అందరు చెవులు కోరుకుంటుంటే ఆఖరికి ఎవరో ఒక ఆయన స్వతంత్రం చేసిపోయి, సార్ మొన్న మన టీచర్ వస్తే ఇట్లా అవమానపరిచినవట, ఇట్లా జరిగింది అని చెప్తే పిలిచి వెంటనే ఆ రోజు సాయంత్రం ఇంటికి పిలిచి ఆయన సమస్యను అడ్రస్ చేసి ఆ తర్వాత సార్ సాయంత్రం చేసేటువంటి కార్యక్రమంలో చెప్పిండంట, అరే ఎవరితోడన్నా కొట్లాడ పెట్టుకోర్రా భయ్, కానీ పంతులతోటి కొట్లాడ పెట్టుకోకూరి. ఎందుకంటే పంతులు బడి టైం అయిపోయిన తర్వాత మళ్ళా పొద్దుగాల బడికి వచ్చేదాకా కనబడవనికల్ ఇట్లా చెప్పి ఒక ఊరు మొత్తం నాశనం చేసిండ్రా భయ్. నన్ను నాకు ఎంత మంచి పేరుండేనో ఆ ఊర్లే, నన్ను ఉత్త తాగుబోతానే ముద్రేసిండ్రా భయ్ ఆ ఊర్లే అని చెప్పి పంతుల గురించి చెప్పిండంట. ఇలా ఈ పంతుల గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే, మొన్న ఎవరో ఆగమాగమై కొలువుకు రాజీనామా చేసినటువంటి ఒక IAS ఆఫీసర్ ని ఓ విద్యా కమిషన్ అని ఒక కమిషన్ పెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పంతులకి తెలంగాణలో పైసలు ఎక్కువ వస్తున్నాయి, జీతాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పంతుల జీతాలు కోతగా వచ్చేందుకు ఆ IAS ఆఫీసర్ అంట రికమెండేషన్స్ ఇచ్చిండంట. ముఖ్యమంత్రి గారు మొన్న ఆఫ్ ది రికార్డులో క్యాబినెట్లో అంటాడంట, మిగతా రాష్ట్రాలలో టీచర్ల జీతాలు ఎట్లున్నాయో ఒకసారి స్టడీ చేయండి అని. ఇవాళ దాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా టీచర్ల జీతాలను తగ్గించాలని, టీచర్లను ఇంకొక రకంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎందుకంటే పంతులతోటి పంచాయతీ పెట్టుకున్నాడు, గోక్కున్నాడు ఎవడు మళ్ళీ అధికారంలోకి రాలేదు.